శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సో మనం ఎంతవరకు అయింది మనకి? రూప రసం ఇంకా రావాలేమో, రసం దగ్గర నుంచి అయితే అంటే రూపం దగ్గర ఎక్కువ డిస్కషన్ అయింది. ప్రాణ అయిపోయింది, వాయు ప్రాణ, శబ్దగుణకం ఆకాశం అయిపోయింది, ద్రవ్యాలన్నీ అయిపోయింది, జ్ఞానాధికరణం ఆత్మ అయిపోయింది, మనస్సు. తర్వాత ఇది సుఖాద్యుపల్, ఇది నోరు తిరగలేదు నాకు, మళ్ళీ ట్రై. సుఖాద్యుపలబ్ధి సాధనం ఇంద్రియం మనః. సుఖాద్యుపలబ్ధి సాధనం ఇంద్రియం మనః. తచ్చ ప్రత్యాత్మ నియతత్వాత్ అనంతం, ప్రత్యాత్మ నియతత్వాదనంతం పరమాణు రూపం నిత్యం. సో మనసు తత్ ఇది. సకారాంత తత్శబ్దం, సకారాంత నపుంసకలింగ శబ్దం కాబట్టి మనః మనసి మనాంసి అని వస్తుంది. తర్వాత చక్షుర్మాత్ర గ్రాహ్యో గుణరూపం, ఇది అయిపోయింది. గ్రాహ్యో సారీ చక్షుర్మాత్ర గ్రాహ్యో గుణరూపం. తచ్చ ఇది దీని గురించి వేరే చోట దొరుకుతుందేమో చూస్తానని, చూస్తానని కాదు, కనిపిస్తే ఒకసారి దాన్ని మనం కుదిరితో ఒక ఆర్టికల్ లా కూడా తయారు చేద్దాం అనుకున్నాం. ఇందులో వేరే ఏం లేదు నాకు యాక్చువల్లీ అనుకున్నాను, కానీ ఈ విధాలు మాత్రం అభాస్కర శుక్లం జలే భాస్కర శుక్లం తేజసి, ఇది సెట్ అయిపోయింది. తర్వాత రసన గ్రాహ్యో గుణో రసః, ఇక్కడ మాత్ర శబ్దం లేదు కాదు. ఇందులో ఏంటంటే రికర్సివ్ డెఫినేషన్ అని ఒకసారి అనిపించింది మన చదువుతుంటే. మళ్ళీ ఏంటంటే అసలు ఇంతకు ముందు రూప రసగంధ అలాంటి వాటిలో రస అనేది ఒక బై డెఫినేషన్ ఒకటి ఉంది, ఆ పేరుతో ఒకటి ఉంది అని తెలుసుకున్నాం. ఇక్కడికి వస్తే ఏమంటారు, గుణ రసాన్ని దాన్ని బట్టే ఇంద్రియానికి పేరుంది అన్నట్టు అనిపించింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ సైక్లికల్ గా అంటున్నాడు, రసన గ్రాహ్యో గుణో రసః అంటే ఆ రసనా అనేది యాక్చువల్లీ రసః అనేది పుంలింగ శబ్దము, రసనా ఏమో స్త్రీలింగ శబ్దం. ఇక్కడ రసనా అనేది ఇంద్రియానికి పేరు. వీటికి ధాతు ఏంటి అసలు, రూట్ వర్డ్ ఏంటి? వస్తున్నాను. రసధాతువే రసధాతువే. అప్పుడు జిహ్వా అనే శబ్దాన్ని తీసుకోండి పోనీ. కానీ జిహ్వా యాక్చువల్ ఆర్గన్ కదా. యాక్చువల్లీ ఇక్కడ అంటే రెండు ఉంటాయండి. ఇక్కడ రస్యతే అనయా ఇది రసః అని చెప్తున్నారు. అంటే రస్యతే అంటే రస్యతే ఒక్క నిమిషం, రస్యతే ధాతు నేను చూసి చెప్తానండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రస్యతే అంటే మామూలుగా న్యాయతే అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు.
అంటే రస శబ్దానికి ఎలా చెప్పాలి, ఎటిమాలజికల్ మీనింగ్ వేరు, ఇక్కడ తీసుకునేటటువంటి మీనింగ్ వేరవచ్చు. అంటే ఇప్పుడు ఎలా అంటే యాజ్ ఇఫ్ ఇప్పుడు ప్రత్యక్షం అని ఉందనుకోండి, ప్రత్యక్షం అనే శబ్దం ఉన్నది. మామూలుగా ఇప్పుడు ప్రత్యక్షం అనే శబ్దము మనకి ఇంద్రియాలన్నింటినీ కూడా ప్రత్యక్షం అని మామూలుగా శాస్త్రంలో ప్రయోగం చేస్తారు. ప్రత్యక్ష అనుమానోపమాన శబ్ద భేదాత్ అని చెప్పని 4 రకాల ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్షం అంటే ఇంద్రియము అనే అర్థంలో ప్రత్యక్షం అని చెప్తారు. కానీ ఎటిమాలజికల్ మీనింగ్ ప్రకారం వెళ్తే గనక అక్షిణి ప్రత్యక్షం అంటే కన్నులతో మాత్రమే తెలుసుకోదగినది ప్రత్యక్షం అనే అర్థం వస్తుంది. కానీ ఆ సెన్స్ లో మాత్రమే దాన్ని వాడరు, దానికి సంబంధించినటువంటి మిగతా వాటిలో కూడా వాడతారు. అలాగే ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే ఆ ధాతువుకి ఏదైతే అర్థం ఉన్నదో ఆ పర్టికులర్ మీనింగ్ ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ధాతువునాం అనేకార్థత్వాత్ అనేది ఒక న్యాయం చెప్తారనమాట. ధాతువుకి వస్తుగత్యా ధాతు పాఠంలో ఒక అర్థం ఉండొచ్చు, కానీ ఆ ప్రకరణాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి దాన్ని సంబంధించి ఆ ధాతువుకి వేరే అర్థాలు కూడా చెప్పవచ్చు అనేది ఉంటుంది. ఎందుకంటే ధాతువులు లిమిటెడ్ గానే ఉన్నాయి, అనంతమైన ధాతువులు, కానీ అర్థాలు అనంతములుగా ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తారంటే ఉన్న ధాతువుల్నే అనంతార్థ బోధకములుగా తీసుకుంటారు అనమాట. అలాగే ఇక్కడ వరకే రస్యతే అనంటే వస్తుగత్యా అనుభూయతే, లేకపోతే అనుభవించటం, తెలియటం అనే అర్థంలో కూడా ప్రయోగం చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చేసరికి కాంటెక్స్చువల్ గా ఇక్కడ మాత్రము రసహ అంటేనేమో ఏంటది తెలియబడేది రసము, తెలియటానికి కారణమవుతోంది, సాధనమవుతోంది రసన. రస్యతే అనేన జ్ఞాయతే అనేన, దీని చేత తెలియబడుతోంది. ఏం తెలియబడుతోంది అంటే రసము అంటే టేస్ట్ తెలియబడుతోంది, కాబట్టి ఇది రసన అయింది. అది తెలియబడుతోంది కాబట్టి అది రసమైంది. కరెక్టే, కానీ ఇప్పుడు మీ సరే అది లెట్స్ నాట్ డ్వెల్ టూ మచ్ ఆన్ దట్. అది ఊరికే అబ్జర్వేషన్ గా అనిపించింది, రికర్సివ్ గా ఉంది ఆ డెఫినేషన్ అని మిగతా వాటితో పోలిస్తే. కానీ ఊరికే కేస్ ఇన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి, తమిళ్లో మిగతా కొన్ని భాషల్లో రసించడం అంటే రసిక్ అనుభవించడం, లేకపోతే అనుభవించి ఆనందం పొందటం, ఆస్వాదించటం. అవును, అలాంటి అర్థంతో కూడా చెప్తారు వాళ్ళు దాన్ని. తమిళ బాగా ఉందిలేండి, బాగా వాసన ఉంది, తమిళ వాసన మంచిదే, మంచి భాష అది కూడా. నవరసాలు అన్నా కూడా అది డిఫరెంట్ కాంటెక్స్ట్ కదా, ఈ అర్థం కాదు నవరసాలు. అవును, అది కూడా వస్తుంది. యాక్చువల్గా ఒక ఉపనిషత్ వాక్యం ఉన్నట్టుంది, రసోవైసహ అంటే కనుక అసలు పరమాత్మ అంటే ఇంకా అది దానికి ఎలా చెప్పాలంటే ఏంటది, దాన్ని ఏదో అంటారు చూసారా, దాన్ని ఏదో అంటారు కదా, అంతా బాయిల్ అయిపోయిన తర్వాత మిగిలిన ఏదో అంటారు చూసారా, బాయిల్స్ డౌన్ టు అని అంటే ఏదో అంటారు కదా, మామూలుగా బాయిల్స్ డౌన్ టు అని అంటారు కదా. ప్రతి విషయం వేదాంతుల రీత్యా ఇట్ బాయిల్ డౌన్స్ టు బ్రహ్మ అనమాట. కాబట్టి బ్రహ్మని రసహ అని కూడా అంటారు. రస శబ్దంతో ఆయన్ని బ్రహ్మని కూడా చెప్తారు అనమాట. ప్రెసిపిటేట్ అనుకుంటాను, దాన్ని ప్రెసిపిటేట్ అంటారో లేదో. మామూలుగా ఏదైనా ఎవాపరేట్ చేస్తే ఆవిరైపోగా మిగిలింది ప్రెసిపిటేట్. ఓకే, అంటే బాయిల్ డౌన్ టు అంటే నా అభిప్రాయం ఏంటంటే ప్రతి దాని యొక్క అసలైన తత్వం ఏంటి అంటే బ్రహ్మ అని అక్కడ అభిప్రాయం అనమాట. అంటే అసలు అంటే ఇంకా డీపర్ అంటే నేను పారమార్థికంగా ఫిలసాఫికల్ గా చెప్తున్నాను. డీప్ డౌన్ అంటే ఫిజికల్ గా కాకుండా అన్నిటికీ వెలగ చివరికి ఏది సత్యం, ఏది పారమార్థికం అని అంటే గనక ఒక్క బ్రహ్మ ఒక్కటే పారమార్థికం అనేది వేదాంతుల రీత్యా. అందుకని రసోవైసహ అనే దాన్ని కూడా వాళ్ళు అట్లా తీసుకెళ్తారు. సరే, రసనగ్రాహ్యో గుణో రసః సాచ మధురామ్ల లవణ కటు కషాయ తిక్త భేదాత్ షడ్విధః పృథివీ జల వృత్తి తత్ర పృథివ్యాం షడ్విధః జలే మధుర ఏవ. ఇది కూడా అయిపోయింది కదా, ఇది అదే కరక్కాయ దగ్గర కరక్కాయ ఆమ్లం తిన్న తర్వాత వచ్చిన రుచే దాని న్యాచురల్ రుచి అని అంటున్నారు.
ఇప్పటికి అది వాళ్ళు ఇచ్చిన నిర్వచనంగా తీసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఘ్రాణగ్రాహ్యో గుణో గంధః. అంటే దీనికి కావాలంటే ఒక చిన్న రెఫరెన్స్ పాయింట్, అంటే కొంత మనం అడిషనల్ గా తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలంటే గనక అష్టాంగ హృదయంలో వాటిట్లో చూస్తే గనక ఇంకొంచెం వీటి మీద ఇంకొంచెం క్లారిటీ బాగా వస్తుంది. అక్కడి నుంచి ఇంకొక పర్సెప్షన్ మనకు తెలుస్తుంది అనమాట. అది లేటర్ దీనిలో మనం వచ్చేయచ్చు. అది ఘ్రాణగ్రాహ్యో గుణో గంధః సద్వివిధ సుగంధము దుర్గంధము. సుగంధము దుర్గంధము రెండే రకాలు. పృథివీ మాత్ర వృత్తి, ఇది అర్థమైపోయింది బేసిక్ గా. ఇది ముందే డిస్కస్ చేసాం మనం కదా పదార్థం గురించి చెప్పినప్పుడు. పైన పృథివీ గురించి డిస్కస్ చేసినప్పుడు వచ్చింది బేసిక్ గా వాసన. ఈ అంశంలో మాత్రం పృథివీ గంధానికి వచ్చేసరికి గంధం అనేది పృథివీలో మాత్రమే ఉంటుందనే అంశం మాత్రం అన్ని దర్శనాల్లో అన్ని శాస్త్రాల్లో సమానం. మిగతా అంటే నేను ఇందాక చెప్పినప్పుడు రూప రస స్పర్శ శబ్ద విషయాల్లోకి వచ్చేసరికి చాలా డిస్ప్యూట్స్ ఉంటాయేమో గానీ గంధము పృథివీ మాత్ర వృత్తి అనడానికి మాత్రము వేదం కూడా అక్కడ ప్రమాణము. అన్ని రకాలుగా ఇంకా గంధం అనేది పృథ్వీలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు అనేది మాత్రం అన్ని దర్శనాల్లో నిర్వివాదితమైనటువంటి అంశం. డౌట్ కూడా రావట్లేదు. విష్ణు గారు ఏం లేదండి, ఇప్పుడు రసం ఉంది కదా, అంటే భగవద్గీతలో 7th చాప్టర్ లో ఆయన చెప్తూ పుణ్యోహం పృథివ్యాం చ, ఎక్కడెక్కడ నేను దేంట్లో ఉన్నానని చెప్తూ రసోహం అప్సు కౌంతేయ అని చెప్తారు ఒక చోట. అంటే రసము అప్పుకు మాత్రమే ఉంది అన్నది ఏమైనా ఉందా? మీరు ఎన్నో చాప్టర్ అన్నారు? 7th చాప్టర్ లో ఆయన తత్వం చెప్తుంటారు రసోహం. ఒకసారి అంటే నేను ఎందుకంటే ఒకే దీనిలో చూసేస్తే అయిపోతుంది, శంకర భాష్యం కూడా చేతిలోనే ఉంది కాబట్టి. 10th శ్లోకం అనుకుంటా, 7th చాప్టర్ 10th 9th. బీజం మాం సర్వభూతానాం ముందు రెండు, దానికంటే రెండు ముందు. పుణ్యోగంధః పృథివ్యాంచాస్మి విభాసు రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దః పౌరుషం నృషు. అవి సూక్ష్మ తన్మాత్రల గురించి చెప్తున్నారు. కాదు రసః అంటే అక్కడ అపాం యస్ సారః, సారం అనే అర్థంలో చెప్పారు. అంటే ఇందాక నేను చెప్పాను చూసారా, రసోవై సహా అనే చోట్ల బాయిల్డ్ డౌన్ ఏదైతే అసలు దాని యొక్క ఇది ఉందో ఆ అర్థంలో రస శబ్ద ప్రయోగం చేశారు ఇక్కడ. తస్మిన్ రసభూతేమయి ఆపః ప్రోతాః ఇత్యర్థః. మిగిలినవన్నీ మ్యాచ్ అవుతున్నాయండి. పుణ్యోహం పృథివ్యాంశ దగ్గర అంటే పృథివీ పుణ్యోహం గంధ పృథివ్యాంశలో పృథివీకి గంధము, శశి సూర్యోకి కాంతి, ఇట్లాగా శబ్దానికి ఎందుకు వచ్చింది అంటే సుగంధం సురభి అనే అర్థంలో తీసుకున్నారు. కే శబ్దః శబ్ద కే పౌరుషం రుచుః. మిగిలినవన్నీ ఎగ్జాక్ట్ మీరు అన్న సారంలో ఉన్నాయి. రసము శబ్దం మాత్రం ఇక్కడ టేస్ట్ అనే అర్థంలో లేదు. రస శబ్దము సారం అనే అర్థంలో ఉన్నది. సురభి అంటే ఆవు అన్ని కూడా ఉంది కదా. ఇక్కడ మాత్రం సురభి అంటే మాత్రం సుగంధము అనే అర్థం ఇక్కడ. ఒక్కసారి మళ్ళీ చదివేస్తే ఇంకా గట్టిగా మాట్లాడితే పాలిచ్చే ఆవు అనుకుంటాను సురభి అంటే. మామూలు ఆవు కూడా కాదు దానికి, ఎందుకంటే గోదానం ఇవ్వాలంటే ఏంటంటే సురభి అని ఉండాలి. సురభి ఏంటి అని అంటే మళ్ళీ దాని మీద సపరేట్ దానికి ఏదో ఇది ఉంటుంది. ఘ్రాణగ్రాహ్యో గుణో గంధః సద్వివిధః సురభి అసురభిశ్చ. పృథివీ ఇక్కడ మాత్ర అని ఉంది, అందుకే ఇందాక మాత్ర పృథివీ మాత్ర వృత్తి. సరే, తర్వాత త్వగింద్రియ మాత్ర గ్రాహ్యో గుణః స్పర్శః స చ త్రివిధః శీతోష్ణానుష్ణ భేద. ఏవి చదివాం? శీత ఉష్ణ అనుష్ణ శీత. పృథివ్యప్తేజో వాయు వృత్తి. ఆకాశానికి లేదు. తత్ర శీతో జలే ఉష్ణస్తేజసి
అనుష్ణాశీతః అనుష్ణాశీతః పృథివీ వాయువోః వాయువ్యోః. వాయువోః. వాయువుకి ఎందుకు ఇచ్చారు మళ్ళీ అనుష్ణాశీతం అంటే ఇది మన వాయువు అప్పుడు కూడా డిస్కస్ చేసాం. అవును అవును. అంటే ఇక్కడ అదే చెప్పాగా అక్కడ మెయిన్ ఇక్కడ దీనికి ఎందుకు ఇచ్చారనకంటే ఆ శీతము ఉష్ణము అనేది కేవలము జల తేజస్సులకు మాత్రమే ఉంటాయి, మిగిలింది అనుష్ణాశీతం ఈ రెండింటికి అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో మీరు వాయువులో శీతము కానీ ఉష్ణము కానీ అనుభవిస్తే అది అక్కడ ఉన్నటువంటి జల పరమాణు జల అంశము తేజో అంశములే అని అభిప్రాయం అక్కడ. ఇది సరే ఊరికే ఎక్స్టెన్షన్ కోసం పొగ ఇవన్నీ మనం పృథివీ అంశం అనుకుంటున్నాం కదా, వాయువులో పృథివీ అంశం. సో వేడి పొగ వేడి ఏదైనా అనుభవించినా సరే అది ఆ పృథివీ రేణువులో బిందువులో ఏమనుకుంటే అవి కణాలు కాదు ఇంకా పెద్దవే, వాటి గుణమే అనుకుంటాం అంతే కదా. అనుష్ణాశీతః పృథివీ వాయువోః. వాకి ఆవత్తు పెట్టి వాయోః వాయువోః వాయూనాం లేకపోతే వాయో అంటే వాయౌ వాయువోః వాయుషు సప్తమి ఇక్కడ, ఎందుకంటే ఉష్ణస్తేజ అనుష్ణాశీతః పృథివీ వాయువోః నందు అనే సప్తమి అని సప్తమి ద్వివచనం. వాయౌ వాయువోః వాయుషు ఈ కలుపుతారు కదా, అది సువచస్సులు వాటిల్లో నీ ఓస్ అనే ప్రత్యయం ఇక్కడ ఓస్. వాయు ఓస్. రూపాది చతుష్టయం అంటే రూప రస గంధ స్పర్శ. ఇప్పుడు ఇంతవరకు 4 అయిపోయినాయి కదా, ఇప్పుడు పాకము అనే ఒకనొక ప్రక్రియ గురించి చెప్తారు. ఇది కొంచెం పాకజం అనిత్యం చ. పాకజం అంటే దాని నుంచి వస్తుంది, అది పాక ప్రక్రియ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు రూప రస గంధ స్పర్శాలు ఈ 4 దేనిలో ఉంటాయి అని అంటే గనక మనం 4 ఉండేది మాత్రం ఖచ్చితంగా పృథివీలో మాత్రమే. గంధాన్ని వదిలేసి రూప రస స్పర్శాలు ఏవైతే ఉన్నాయో ఇవి అప్పు తేజస్సు వాయువులో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 కామన్ గా ఉన్నది ఏంటి అని అంటే గనక రూప రస. అపోని ఇలా తీసుకోండి, ఈ పృథివీలో ఉన్న ఈ 4 ఏవైతే ఉన్నాయో రూపరస గంధ స్పర్శాలు ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి 2 రకాలు, పాకజ రూపరస గంధ స్పర్శాలు అపాకజ రూపరస గంధ స్పర్శాలు అని. సో ఇలా ఒక విభాగం చేసుకోవాలి. తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే పరమాణువుల దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఈ 4 పరమాణువులు ఉన్నాయి. రూప అంటే పృథివీ అప్పు తేజస్సు వాయువు ఈ 4 పరమాణువులు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పరమాణువుల్లో ఉన్నటువంటి గుణాలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి నిత్యములా అనిత్యములా అనేది మెయిన్. నార్మల్ గా ఏంటి అంటే పరమాణువు నిత్యమైతే పరమాణువులో ఉండేటటువంటి గుణాలు కూడా నిత్యమే కదా. సో దిస్ ఇస్ నార్మల్ యాక్చువల్లీ. కానీ పృథివీకి మాత్రం ఒక ఎక్సెప్షన్. పృథివీలో మాత్రము అంటే పృథివీ పరమాణువులో ఉండేటటువంటి రూపరస గంధ స్పర్శాలకి మాత్రము ఒక చిన్న సబ్ డివిజన్ ఉంది. ఏంటి అంటే అవి నిత్యములు ఉంటాయి అనిత్యములు ఉంటాయి. అవును. ఏవి అనిత్యములు అంటే పాకజములైనటువంటి రూపరస గంధ స్పర్శాలు అనిత్యములు, అపాకజములైనటువంటి రూపరస గంధ స్పర్శాలు నిత్యములు అని చెప్తారు. అంటే ఏంటంటే దేర్ ఇస్ ఎలా చెప్పాలి, అవకాశం ఉన్నది, అవి వాటికి నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పదలుచుకున్నారు ఇక్కడ. పృథివీలో ఉన్నటువంటి రూప రస గంధ స్పర్శాలకి నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఏవైతే నాశనం అవుతాయో వాటి నిత్యాలు అనలేం. కాబట్టి పాకజములు అపాకజములు అని 2గా విభాగం చేసి అక్కడ పృథివ్యాం పాకజం అనిత్యమేవ అన్యత్ర అపాకజం అంటే ఏంటి, అన్యత్ర అంటే జల తేజస్సు వాయు ఈ 3 అపాకజములైనటువంటి రూప రస స్పర్శలు ఉన్నాయి. అంటే ఏంటి, రసము అంటే యథా రెస్పెక్టివ్లీ దేనిలో ఏ గుణాలు ఉంటే ఆ గుణాలను తీసుకోండి. అంటే ఇప్పుడు మీరు జలంలో తీసుకుంటే రూప రస స్పర్శాలు 3 ఉన్నాయి, తేజస్సులో అయితే రూప స్పర్శాలు, వాయువులో అయితే స్పర్శ మాత్రమే.
సో ఇవన్నీ మాత్రం వాటిట్లో ఉన్న పరమాణువులో ఉన్నవి మాత్రం నిత్యములే, అంటే వాటికి మార్పు ఉండదు. అంటే ఏంటి వెరసి వాటి స్వభావాలలో ఎప్పుడూ కూడా మార్పు రాదు. రూపరస స్పర్శాలలో ఎప్పుడూ కూడా మార్పు రాదు. జలంలో ఎప్పటికీ కూడా రసం గాని రూపం గాని మారేటటువంటి అవకాశం లేదు, స్పర్శ కూడా. కానీ పృథివీలోకి వచ్చేసరికి మాత్రము రూప రస గంధ స్పర్శాలు మారేందుకు అవకాశం ఉన్నది. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి విషయమే. ఇక్కడ మామూలుగా మిగతా చెప్పేది ఏంటంటే ఇది చెప్తారు, ఆవు గడ్డి మేస్తోంది, పాలిస్తోంది. సో ఇక్కడ గడ్డే పాలుగా మారుతున్నాయి. సో అంటే ఏమిటి అని అంటే కనుక ఇప్పుడు ఈ మేసినటువంటి గడ్డి ఏదైతే ఉన్నదో అది పరమాణువుల సైజు వరకు కూడా నాశనం, అంటే అలా అయిపోతుంది. ఆ పరమాణువులలో పాకం అనే ఒకానొక ప్రక్రియ, పాకము అంటే విజాతీయ తేజ సంయోగ, అంటే ఒకానొక టెంపరేచర్, అంటే ఒక రకమైనటువంటి ఉష్ణం అన్నమాట, ఔష్ణ్యం అక్కడ ఉంటుంది. దాని వలన ఆ పరమాణువులలో ఏవైతే గడ్డిలో ఉండేటటువంటి రూప రస గంధ స్పర్శాలు ఉన్నాయో అవి నాశనం అయిపోయి పాలల్లో ఉండేటటువంటి రూప రస గంధ స్పర్శాలు ఏవైతే ఉన్నాయో అవి పుడతాయి. అలాగే ఈ పాలు పెరుగుగా మారినప్పుడు, పెరుగు వెన్నగా మారినప్పుడు, వెన్న నెయ్యిగా మారినప్పుడు, సో ఇక్కడ ప్రతి చోట కూడా ఒకానొక టెంపరేచర్ విజాతీయ తేజ సంయోగం అనేది కారణం అవుతోంది. సో దాని వలన ఏమవుతుందంటే ఆ వాటి యొక్క రూపరసగంధ స్పర్శాలు మారిపోవటం వలన అది కనిపించే తీరు కానీ దానిలో ఉండే టేస్ట్ కానీ స్పర్శ కానీ అన్ని మారిపోతున్నాయి. ఇలాగే మామిడి పండు రకరకాలు పక్వం చెందే ఇది చెప్తారు కదా. సో ఇవన్నిటిని కూడా ఉదాహరణగా తీసుకొని అక్కడ మళ్ళీ చెప్తారు, ఒకేసారి 4 మారుతాయని నియమం లేదు. కొన్ని చోట్ల రూపం మాత్రమే మారచ్చు, రసం మాత్రమే మారచ్చు, స్పర్శ మాత్రమే మారచ్చు, అంటే ఇట్ డిపెండ్స్. అది కూడా కేస్ టు కేసు మారుతుంది. దానికి మళ్ళీ మామిడి పండే చెప్తారు, ఒకటి అది పచ్చగా అంటే పసుపు పచ్చగా అయినా కూడా అది పులుపుగానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. ఒకటి మెత్తబడుతుంది కానీ తీయగా ఉండదు. సో ఇట్లా రకరకాలుగా అన్వయ వ్యతిరేకాభ్యాం తెలిసేది ఏమిటి అంటే ఈ రూపరసగంధ స్పర్శాలు మారే ప్రక్రియ ఏదైతుందో అది స్వతంత్రం. ఏ గుణానికి ఆ గుణానికి ఇది స్వతంత్రమైనటువంటి ఒక ప్రక్రియ. అంటే యుగపత్ ఒకేసారి 4 మారి తీరతాయి అనేటటువంటి నియమం లేదు, కానీ 4ంటికి కూడా మారేటటువంటి యోగ్యత ఉన్నది. మారటం అంటే నశించి వేరేది ఉత్పన్నం అవ్వటమే. ఇక్కడ రూపాంతరం చెందటం అంటే ఇక్కడ ఆ రూపం ఆ కలర్ పోతోంది, గ్రీన్ కలర్ పోతోంది, వైట్ కలర్ పుడుతోంది, ఇంతే చెప్తారు. అంటే పరమాణుగానే మిగిలిపోతుంది. కానీ ఆ పార్థివ పరమాణువే లోనే గడ్డిలో ఉండేటటువంటి రూపరసగంధ స్పర్శాలు పోయి పాలల్లో ఉండేటటువంటి రూపరసగంధ స్పర్శాలు రావటం వలన సాలిడ్ గా ఉన్నది లిక్విడ్ గా బయటకు వస్తుంది. ఇది ఇక్కడ చెప్పదలుచుకున్నాను అనమాట. దీని గురించి మళ్ళీ విజిట్ చేద్దాం, ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం ఈ పరమాణువు వేరే అది వేరే అని. ఆ ఘటం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మినరల్స్ ఉంటాయి, వేరే మెటల్స్ కలిసి ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, అన్ని కలిస్తేనే మట్టి అవుతుంది మృత్. సో ఘటం పరమాణువు అనే ఇది ఉండదు కదా, ఘటానికి ఒక పరమాణు ఉండదు. 4-5 రకాలు పరమాణువులు కలిస్తే ఏ రణుకమో ఇంకేదో చతురణుకం అలా అయ్యి ఈవెన్చువల్లీ అది ఘటం అవడానికి వీలుగా మట్టి అవుతుంది. ఆ మట్టికి ప్రయత్నం మిగతా అన్ని ఇచ్చా అన్ని చేరితే అప్పుడు అది ఘటం అవుతుంది అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రక్రియ పక్కన పెడితే, యాక్చువల్ ప్రక్రియ పక్కన పెడితే, గడ్డి తిని గడ్డే పాలైంది, మనం ఏవో తింటున్నాం, మనం తినడం వల్లే చేతులు కాళ్ళు అవుతున్నాయి, బలం అవుతుంది అనేది పక్కన పెట్టేస్తే ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మారటానికి మామూలుగా తేజస్సు సంయోగం ఉన్నా సరే అంతెందుకు ఎండలో పెడితే వస్తువులు మారిపోతాయి, రంగు పోతాయి కొన్నిటికి. సో అది మంచి ఎగ్జాంపుల్. ఇది కేవలం పార్థివ విషయాలకి, పార్థివమైనటువంటి ద్రవ్యాలకి మాత్రమే ఉండేటటువంటి ఒక అవును. ఇప్పుడు నీళ్లు ఎండలో పెడితే అవి ఆవిరైపోతున్నాయి. ఆవిరిగా ఉన్నప్పుడు వాటికి
రూపం వేరే. ఎలా చెప్తారు అలా? ఇప్పుడు ఆవిరి కనిపిస్తుంది, నీళ్లు కదలకుండా ఉంటే కనిపించదు కదా. ఇంతకు అది కనిపించడానికి అంటే దాని వల్ల తావత అక్కడ అభాస్వర శుక్ల రూపం కాకుండా వేరే శుక్ల రూపం వచ్చిందని చెప్పలేంగా. అది ఇంకా కనిపించడానికి గల కారణాలు వేరు కూడా అయి ఉండొచ్చు కదా. ఆలోక సంయోగము, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆకాశము, రకరకాలు. అలా కాదు అంటే ఈ బేసిక్ యూనిట్సే వాడి మనం కన్స్ట్రక్ట్ చేయగలిగే లాజిక్ ఏంటంటే నీళ్లుగా కనిపించడం వేరే, ఆవిరిగా మేఘాలుగా కనిపించడం వేరే. వాటి రూపంలో మార్పు ఉంది. రూపం అంటే మీరేంటి కలర్ అంటున్నారా? కలర్, ఫార్మ్, స్ట్రక్చర్ అన్ని. షేప్ అవి వాటి వల్ల షేప్ తో పెద్ద ఇది కూడా లేదు మనకి. కానీ కలర్ మారుతుందా? కలర్ మారుతుంది కదా. ఇప్పుడు ఒట్టి అబ్జర్వబుల్ గా అంటే మనం సింపుల్ అండి. మీరు కలర్ మారుతుంది అని అంటే మన మూల యుక్తికి మూలే కుఠార అంటే ఏంటి? అభాస్వర శుక్లం జలే అనేది పోతుంది. అప్పుడు అక్కడ కూడా వేరే రూపం ఉందని అంగీకరించి అలా వేరే మనం చెప్పుకున్నటువంటి అన్ని రూపాలలో ఏదో ఇంకో రూపం కూడా దానిలో ఉంటుందని చెప్పాలి. ఇది ఇంకా అభాస్వరమైంది. దీనివల్ల దీనికి సొంతంగా అప్పుడు ఇక్కడ రూప పరావృత్తి అంటే రూపం మారింది అని చెప్పడానికి లేదుగా. అభాస్వర శుక్లమే అయితే రూపంలో మార్పు లేదు. ఆ కేటగిరీలోనే ఉంది కానీ విత్ ఇన్ ద కేటగిరీ ఇది మారింది. అంటే ఆ సబ్ కేటగిరీ ఉంటుందా ఉండదా అనేది సరే. కాదు, అప్పుడు గడ్డికి పాలుకి ఎంత మార్పు ఉందో రెండు అభాస్వరాలే కదా. అలా అంటే గడ్డి పాలు రెండు అలాంటివే. ఆ గుణం మారలేదు ఆ రెండిటికి. అంటే నేనంటుంది ఏంటంటే అభాస్వర శుక్లమండానికి ఏంటది హరిత వర్ణము శుక్లవర్ణంగా మారడానికి చాలా తేడా. అయితే హరితము శుక్లముగా మారింది. ఇప్పుడు మీరు అభాస్వర శుక్లం కృష్ణంగా మారింది, నీలంగా మారిందని అభిప్రాయం అంతే కదా. అంటే అలాంటప్పుడు మూలే కుఠార అంటే మనం మూలం ఏదైతే అభాస్వర శుక్లం జలే అనేది కుదరదు. అప్పుడు అభాస్వర శుక్లం అన్యచ్చ రూపం ఉపి అస్తి అని చెప్పాలి. అప్పుడు మనం అంటే అప్పుడు మనం జలాన్ని డిఫైన్ చేసేటప్పుడే లేకపోతే రూపాన్ని డిఫైన్ చేసేటప్పుడే ఆ అభాస్వర శుక్లం జలే అనేది అప్పుడు కుదరదు. అభాస్వర శుక్లం జలే అనే దానికి అర్థం ఏంటంటే అభాస్వర శుక్ల రూపమేవ జలే అని అర్థం. అభాస్వర శుక్ల రూపం తప్ప వేరే రూపం లేదు అనేది దాని యొక్క అభిప్రాయం అన్నమాట. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ తీసుకున్నా అవి ఐస్ క్యూబ్ ని కరకము అని అంటారు. అంటే అది అదే దాని ఏమంటే గడ్డగట్టినటువంటి నీరు. అందులో కూడా క్లియర్ క్రిస్టలైన్ గా చేయొచ్చు, అమార్ఫస్ గా చేసి తెల్లగా వచ్చేటట్టు కూడా చేయొచ్చు. అంటే అది ఆయా నీళ్ళల్లో ఉన్నటువంటి అంటే నీళ్ళల్లో ఉన్నటువంటి మినరల్స్ వల్ల కాదు, అది స్ట్రక్చర్ వల్ల. స్ట్రక్చర్ అంటే అది భ్రమగా, ఇల్యూజన్. అంటే యు ఆర్ క్రియేటింగ్ అన్ ఇల్యూజన్. ఇల్యూజన్ కాదు. ఇప్పుడు మీరు ఆ షేప్ ని మార్చడం వల్ల అది కనిపించే తీరు మారుతుంది కానీ అది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికి ఏం చెప్తారంటే ఇది చెప్తారు ఏంటది అంటే అది ఇల్యూజన్ లోకి వెళ్తుంది. అది ఎందుకంటే యూఆర్ జస్ట్ ఆ స్ట్రక్చర్ ఇల్యూజన్ అంటే అభిప్రాయం ఏంటి అని అంటే ఆ స్ట్రక్చర్ మార్చడం వలన దానిలో లేనిది ఉన్నట్టుగా కనిపించడం. అంటే అసలుకి దాన్ని మళ్ళీ మీరు బైఫర్కేట్ చేసి చూస్తే అది నీళ్లే, కానీ ఆ రూపాన్ని అంటే అది దాన్ని మీరు కనిపించే తీరును కొంచెం మార్చడం వల్ల అది ఇంకో రకంగా కనిపిస్తుంది. అయినంత మాత్రాన యథావత్తుగా అది అదేనా కాదా అని అంటే అది ఇన్స్టంటేనియస్. అంటే ఆ ఇన్స్టెంట్ అంటే ఆ మూమెంట్ కి అది మీకు అలా కనిపిస్తుందేమో కానీ కొంతసేపు అయిన తర్వాత అలా కనిపించదు. దానికి కారణం ఏంటంటే స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇల్యూజన్. ఇప్పుడు దాని వెనకాల మీరు ఒక ఎర్ర పువ్వు ఏదో పెట్టారు కదా, రెడ్ కలర్ గా కూడా కనిపించవచ్చు. తర్వాత దానిలో రెడ్ కలర్ ఉందని అర్థం కాదు. అవును, సరే. అంటే బేసిక్ ఇంకొక ఉదాహరణ ఏంటంటే గాజు తీసుకున్నాం. గాజు అలానే ఉంచి ఒక చివర్లో కొడితే మొత్తం క్రాక్స్ స్ప్రెడ్ అవుతాయి కదా. అంతవరకు ట్రాన్స్పరెంట్ గా ఉండే గాజు ఆ పారదర్శకత కోల్పోతుంది.
అప్పుడు వెనకున్నది కనిపించదు మీకు గాజు అవును అవును లో ఉన్నది. రెండు గాజే, రెండిట్లో ఒకదానికి డిస్టింక్ట్ గా మనకి దానికంటూ ఒక రంగు ఉంది అని అనిపిస్తుంది, ఇంకో దానికి అనిపించదు. ఉమ్, దీని ఏదైనా సరే, దేనికి ఏ పదార్థానికైనా రంగు ఎలా ఉంటుంది అంటే, మామూలుగా మనం చదువుకున్న దీంట్లో ఏంటంటే అది మిగతా అన్నిటిని అబ్జర్వ్ చేసుకొని ఏది అబ్జర్వ్ చేయలేకపోతుందో ఆ రంగు మనకు కనిపిస్తుంది, ఆ కాంబినేషన్. ఓకే ఏది అబ్జర్వ్ చేయలేనిది అన్నిటినీ రిఫ్లెక్ట్ చేసేస్తుంది. అదే ట్రాన్స్పరెంట్ అంటే అంతేనా? ట్రాన్స్పరెంట్, రిఫ్లెక్టివ్ అలాగనే. అద్దానికి ఉండే ప్రాపర్టీ ఒకటి, ఒట్టి గాజుకే ఉండే ప్రాపర్టీ, ఆ రెండిటికి తేడా ఉంది కదా. అవును. ఈ మధ్యలో మిగతా అన్ని మనం ఏం చూసినా మిగతావన్నీ మిగతా ఫ్రీక్వెన్సీస్ లో ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి, ఒకటి మాత్రం చేయలేకపోతున్నాయి, ఆ రంగు మనకు కనిపిస్తుంది. ఓకే. ఈ స్ట్రక్చర్ ఇష్యూ ఎందుకు ఇదంతా అంటే, ఇదంతా రిఫ్రాక్షన్ బేసిక్ గా కదా. ఇప్పుడు మామూలుగా నీళ్ళల్లో చెంచా పెడితే అది వంగినట్టు కనిపిస్తుంది, అలాగే గాజులు 4-5 దొంతరు పేర్చి పెడితే అలా వంగినట్టు కనిపిస్తుంది. ఇదంతా అంతే. ఇది తెల్లగా కనిపించడానికి కారణం ఒక పక్క నుంచి వచ్చిన కాంతి ఇలాగే స్ప్లిట్ అయ్యి విడివిడిగా వచ్చి కనిపిస్తుంది. కానీ ఎఫెక్ట్ ఒకటే. ఇప్పుడు ఈవెన్చువల్లీ చూస్తే మీరు ఒక పర్టికులర్ సాంద్రత ఉండే ఆవిరి తీసుకున్నా సరే, పాలు తీసుకున్నా రెండు తెల్లగానే కనిపిస్తాయి. అంటే ఇక్కడ మిగతా దానికి ఇప్పుడు నీళ్ల వరకు వచ్చేసరికి ఏంటంటేనండి, సహజ స్థితి మీరు ఆలోచించాలి. అవును, అదే ఆ పాయింటే చెప్తాను. ఒట్టి రూపం అనే తీసుకుంటే, ఇందులో ఉన్న గుణాల్లో రూపగుణం తీసుకుంటే అది స్ట్రక్చర్ వల్ల కూడా కలుగుతుంది. అది ఇన్హరెంట్ గా తగ్గిస్తూ పోతే ఇన్హరెంట్ గా ఒక పదార్థానికి ఉండేదే కాదు కదా. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు మీరు నీళ్ల వరకు వచ్చేసారు అంటే, మీరు పార్థివ పదార్థాల గురించి ఆలోచిస్తేనేమో అక్కడ వేరే రకంగా ఉంటుందేమో. ఇప్పుడు నీళ్లలో మీరు ఇందాక చెప్పింది ఏంటి అంటే ఐస్ క్యూబ్ లేదా ఆ ఫ్రోజన్ వాటర్ అనే కాన్సెప్ట్ ని తీసుకున్నారు. కానీ ఆ ఫ్రోజన్ అనేటటువంటి స్టేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ది న్యాచురల్ స్టేట్ ఫర్ వాటర్. అవును, ఫ్రోజన్ స్టేట్ లో మీరు మ్యాన్యుపులేట్ చేస్తున్నారు. అవును, ఏం మ్యాన్యుపులేట్ చేస్తున్నారంటే ఈ లైట్ రిఫ్లెక్షన్స్ ని లేదా ఎక్సెట్రా ని మీరు మ్యాన్యుపులేట్ చేసి దానిలో ఇంకొక రకమైనటువంటి ఎఫెక్ట్ ని తీసుకొని రాగలుగుతున్నారు. ఇదంతా కృత్రిమం, నైసర్గికం కాదు అని అంట. నైసర్గికం అంటే సహజమైనటువంటిది కాదు. ఇక్కడ మనం మాట్లాడుతుంది సహజమైనటువంటి దాని గురించి కదా. ఇవన్నీ కృత్రిమాలు కదా. సో కృత్రిమంగా కొంతసేపే చేయగలరు కానీ అది అట్లాగే చిరంతరముగా ఉండేటట్టు చేయలేం మనం. అవును, ఇప్పుడు దీనికి 2 కేటగిరీస్ పెట్టుకున్నాం కదా, అనిత్యం, నిత్యం అని. కానీ ఇక్కడ చెప్పింది పాకం అని అంటే గనక ఓకే, అంటే దీనిలో కూడా వేరే కేటగిరీ చెప్పొచ్చు కదా అని అంటారా? ఇప్పుడు కానీ అలా అయితే గనక ఇంకొక ఇదేం వస్తుందంటే, ఇప్పుడు మీకు పృథివీలో వచ్చేసరికి మామిడి పండు అయిపోయిన తర్వాత అది నాశనం అయిపోవాల్సిందే కానీ మళ్ళీ అది పచ్చిగా అవ్వదు. కానీ ఇక్కడ మాత్రము అది మీరు కొంతసేపు దాన్ని గట్టిగా ఉండేటట్టు రంగు మారేటట్టు చేయగలిగిన అది మళ్ళీ కరిగి మొదట ఏ స్థితిలో ఆ స్థితిలోకే వస్తుంది. అంటే దాని అన్ని కూడా రూప రస స్పర్శాలు ఒకే స్థితిలో ఉంటాయి. మొదట్లో ఎలాగుందో చివరిలో కూడా అలాగే ఉంటుంది. మధ్యలో కొంతసేపు మనం మ్యానిపులేట్ చేయగలం. కానీ పార్థివంలోకి వచ్చేసరికి అది అలా వెళ్ళిపోయి నాశనం అయిపోతుంది. మళ్ళీ మీరు మొదటి స్టేట్ లోకి దాన్ని తీసుకుని రాలేదు. అది రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు దానికి. ఇప్పుడు నీళ్ళకి రివర్సిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. ఒకసారి మీరు ఆవిరి చేసినా మళ్ళీ కండెన్స్ చేస్తే నీళ్ళు అయిపోతాయి. మళ్ళీ ఇటు పక్క కూడా ఫ్రీజ్ చేసినా ఐస్ చేసినా మళ్ళీ అది వేడి చేస్తే నీళ్ళు అయిపోతాయి. ఈ 3 స్టేట్స్ లోంచి దాన్ని మారుస్తూ ఉండొచ్చు. పాలు గట్టి కాదు ఏమండి? పాలు గట్టి కావు మీరు అనేది. అలా పాలు పెరుగైతే మళ్ళీ పాలు పెరుగైతే గట్టిగా అవుతాయి. పాలు పెరుగు చివరికి
గడ్డి పాలు అవుతుంది కానీ పాలు గడ్డి ఓకే కాదు. రివర్సిబుల్ ఓకే ఇక్కడ ఓకే కాదు. ఇరివర్సిబుల్ ఇరివర్సిబుల్ అని చెప్పడానికి రివర్సిబుల్ కాదు. ఆవు గడ్డి తినింది, పాలు చేసింది, పేడ చేసింది, కానీ పాలు పేడ తీసుకొని గడ్డి చేయలేం. మళ్ళీ గడ్డి ఆవు ఇంకోటి ఇక్కడ ఆలోచిస్తే కనుక ఇవి సహజములైనటువంటి ప్రక్రియలు. సహజ తీసేది. ఇప్పుడు ఆవు వచ్చి జోక్యం చేసుకుంటే కదా గడ్డి పాలయ్యాయి. అది సహజం కాదు, ఆవు ప్రయత్నం ఉంది అందులో. నేనంటాను ఏంటంటే కృత్రిమానికి సహజానికి ఒక తేడా ఉందండి. నైసర్గికం అంటారు అనుకోండి దాన్ని. నిసర్గము అనంటే శబ్దంలోనే పుట్టుక అనే అర్థం ఉందన్నమాట. కృత్రిమము అనంటే గనక కృత్ అంటే అంటే పక్కన ఇంకోటి వచ్చి ప్రయత్నం చేసి దాన్ని వాడు చేయటం అన్నమాట. సో ఇప్పుడు మట్టి కుండ కావటం సహజమైనటువంటిది కాదు, అది కృత్రిమం. కానీ పాకం అనే ప్రక్రియలో మాత్రము అంటే ఇవి ఇక్కడ నిమిత్తములు. అంటే అక్కడ ఆవు అనేది ఉండటం ఉందేమో కానీ దానికి ఏదైతే ఈ మార్చే తత్వం ఉన్నదో అది తనంతట తాను సమకూర్చుకున్నది కాదు, అది ప్రకృతి సహజ సిద్ధంగా దానికి ఉన్నటువంటి గుణమే. సో అలాగే ఇప్పుడు నీటి విషయానికి వచ్చేసరికి అలా ఉందా అని అంటే ఒకటి ఫస్ట్ మీరు చెప్పింది నేను ఇంతవరకు చూడలేదు. సో అది ఒకసారి దాన్ని మనం చూసి కాదు ఏం చూడలేదు అంటే మీరు ఇప్పుడు ఇందాక ఏదైతే మారితే దాని రంగు కూడా మారుతుందని అన్నారు కదా, అదే ఎక్కడికో ఎందుకు. ఇప్పుడు మంచు ఉంది, హిమాలయాల్ని తలుచుకుంటే మీకు ముందు ఏ రంగు గుర్తొస్తుంది? తెలుపు కదా. అది నీళ్ళే. అవును. సో తలుచుకోగానే మీకు దానికి ఒక రంగు ఉంది అని మనకి తెలిసింది కదా. అంటే అక్కడ ఇప్పుడు మంచుగా మారటం అనే ప్రక్రియలో పృథివీ అంశం కలవలేదు అని ఏమైనా చెప్పగలమా అని అంటాను. అవును, తప్పకుండా పార్థివ అంశం కలుస్తుంది కదా. మరి ఆ శుక్ల వర్ణం అనేది కలవదు. మంచు తీసుకుంటే అది పూర్తిగా నీళ్ళే, ఇంకేం లేవు దాంట్లో. అవును, నీళ్లు మాత్రమే మంచులో ఉంటాయి, ఇంకేమీ ఉండవు. మీరు ఇంత మంచు తీసుకొని ఇలా ఎండలో పట్టుకుంటే అన్ని నీళ్ళే అయిపోతాయి, ఇంకేం మిగలదు దాంట్లో. కానీ మంచుకి స్మెల్ ఉంటుంది కదండి? ఉండదు. మీకు వాటర్ స్మెల్ చూడండి, మంచు స్మెల్ చూడండి, దే బోత్ డోంట్ టేస్ట్ సేమ్. ఐ మీన్ స్మెల్ సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్. కానీ ఆ చలి వల్ల వేరే వాటి వల్ల మనకి ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. కానీ నీళ్ళల్లో ముందే వాసన లేకపోతే మంచుకి వాసన ఉండదు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు మంచు అనేది మట్టి లాంటిది కాదు కదా అంట. మంచు అక్కడ మీకు సంవత్సరం పొడుగుతా అలా ఉండదుగా, ఉంటుంది. అక్కడ ఎందుకు ఉండదు? అంటే ఇప్పుడు అదే అంటారు టెంపరేచర్ అనగానే అది మళ్ళీ వేరే వాటిని కూడా మీరు దానిలోకి తీసుకొని రావాల్సి వస్తుంది కదా. అది పర్వాలేదు. అంటే ఆ ప్రక్రియలో మిగతావి కూడా కలుస్తాయేమో కదా. కలవు. అదే ఆ రెండు కలవడాలు వేరే కదా. ఇప్పుడు పార్థివ సంయోగం వేరే, తేజస్ సంయోగం వేరే కదా. అంటే ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు సువర్ణ స్థలంలో చెప్పాము, సువర్ణము యద్యపి మీరు కేటగరైజ్ చేసేటప్పుడు దాన్ని తేజస్సులో చెప్పినా కానీ దాని భాస్వర శుక్ల రూపం బయటికి ఎందుకు కనిపించదు అంటే అది నిత్యము పార్థివమయ పదార్థంతో కలిసి ఉండడంతో అది పసుపు రంగులోనే కల్పిస్తుంది అన్నట్టుగా కూడా ఈ మంచు దగ్గరకు వచ్చేసరికి అట్లాంటి దేవత ఒక ఫ్యాక్టర్ ఉండి ఉండొచ్చు కదా. అదే క్లారిఫై. వాట్ ఈస్ టెంపరేచర్? సరే, ఆ డెఫినేషన్స్ లోకి దిగుతూ వెళ్తే టెంపరేచర్ అనేది యాక్చువల్లీ మెజర్ ఆఫ్ హీట్. ఉష్ణం యాక్చువల్ ఎనర్జీ, టెంపరేచర్ ఒట్టి మెజర్ అంతే. ఎంత ఉష్ణం ఉంది, ఉష్ణోగ్రత టెంపరేచర్, ఎంత హీట్ ఉందో అది మెజర్ చేస్తుంది. దానికి రకరకాల యూనిట్స్ ఉన్నాయి. మనం సెల్సియస్ తీసుకుంటే 1 లీటర్ నీటిని ఇంత ఆవిరి చేయడానికి కావాల్సినంత అది 100 degrees సెల్సియస్ అవుతుంది. ఫారెన్హైట్ లో 212 అవుతుంది. కెల్విన్ లో ఇంకేదో వేరే నంబర్ ఉంది, మర్చిపోయాను. అలాగే నీటిని ఫ్రీజ్ చేయడానికి ఎంత అవుతుంది, ఆ ఎనర్జీకి కూడా యూనిట్స్ ఉంటాయి. అంటే 1 లీటర్ నీటిని 1 degree సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది, అలా యూనిట్స్ వెళ్తూ ఉంటాయి మనకి. కానీ
నా బేసిక్ పాయింట్ ఏంటంటే అప్రయత్నంగా నీళ్లు మంచుగా కూడా దొరుకుతాయి, మనకి మంచు అవస్థలో కూడా దొరుకుతాయి, ఆవిరి అవస్థలో కూడా కనిపిస్తున్నాయి. ఎవ్వరూ అంటే మనుషుల జంతువులు ప్రయత్నం చేసి చేయకుండానే న్యాచురల్ సైకిల్లోనే నీళ్లు 3 స్టేట్స్ లో కనిపిస్తాయి మనకి. 3 స్టేట్స్ లో 3 వేరే వేరే, వాటికి టేస్ట్ మారదు కానీ కలర్ మారుతుంది. కలర్ అనేది ఎప్పుడు ఇట్స్ అన్ ఆర్టిఫాక్ట్ ఆఫ్ లైట్ అండ్ స్ట్రక్చర్. దేనికైనా ఇన్హరెంట్ గా కలర్ ఉండదు, దాని మీద పడే లైట్ ని బట్టి అది అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ, వదిలేసిన ఎనర్జీ, దాన్ని బట్టి. యాక్చువల్లీ ఇక్కడ ఐ రిమెంబర్ సంథింగ్, యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడో ఇప్పుడు దీనిలోనే దినకరి అనే గ్రంథంలో కరకాదావతి వ్యాప్తే అని చెప్పిన ఒకటి ఉన్నది. అంటే ఏంటంటే స్పర్శ వచ్చేసరికి కఠిన స్పర్శ, మామూలుగా కఠిన స్పర్శ అనేది పృథివీ పార్థివ పదార్థాల్లోనే చూస్తాం కదా అంటే కాదు, మంచు మంచు అంటే దీనిలో కూడా చూస్తాం కదా, దానిలో కూడా కఠినంగా ఇది రాయి అంత గట్టిగా కూడా ఉంటాయి కదా అని చెప్పని ఉన్నది. అందుకని అక్కడ యాక్చువల్ ఆ అంశం చెప్పేసి మేబీ అలా వదిలేశారు, ఇది దిక్కని చెప్పనట్టుగా ఏదో వదిలేసినట్టు గుర్తు నాకు. దానికి ఇంకొంచెం అక్కడ ఏమన్నా ఆలోచించాలని అభిప్రాయం ఏమో. రూపం వరకు అది మీరు ఇప్పుడు అన్నది ఆలోచిస్తే ఒక్కసారి మేబీ ఇంకొక 2-3 సార్లు దాని గురించి ఆలోచించి ఎవరినైనా అడగాలేమో. ఒక చిన్న క్లారిఫికేషన్ అంటే డౌట్ అండి, అంటే శ్రీరామ్ గారి కన్సిడరేషన్ కోసం. ఇప్పుడు జలము రూపాంతరం చెందుతుంది, ఇది యాక్చువల్గా చెప్పిన దానికి ఏమీ విరుద్ధంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే జలము రూపాంతరం చెందుదని అనట్లే, పృథ్వీలో రూపాంతరము ఇస్ బికాస్ ఆఫ్ తేజస్ సంయోగం. ఇది కాదు స్టేట్మెంట్. దాని అభిప్రాయం ఏంటంటే అన్యత్ర అపాకజం నిత్యమేవ అనేది. అన్యత్ర అపాకజం అంటే పాకం అనేది ప్రక్రియని జలంలో అంగీకరించరు. కరెక్ట్. పాకం అంటే ఏంటి? తేజస్ సంయోగం మాత్రమే. తేజస్ సంయోగం కాకుండా రూపం మారచ్చు కదా అంటున్నా. స్టేట్మెంట్ అంటే ద పర్సన్ హూ ఎవర్ సెడ్ సో ఇస్ క్లియర్ ఇన్ దట్. ఇంకా వేరే చూడండి ఒక్కసారి చదువుదాం. ఓకే, ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ రూపాది చతుష్టయం రూపాది చతుష్టయం పృథివ్యాం పాకజం అనిత్యం చ అన్యత్ర అపాకజం నిత్యం అనిత్యం చ. అన్యత్ర అపాకజం, అన్యత్ర అంటే మిగిలిన వాటిలో అపాకజములైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి నిత్యము. ఎగ్జాక్ట్లీ. అంటే నిత్యగతం నిత్యం, అనిత్యగతం అనిత్యం అంటే ఇప్పుడు నిత్యము అనిత్యము ఉంది, అనిత్యం మారచ్చు కదా. నిత్యం మారకపోయినా అనిత్యం మారచ్చు. అనిత్య పరమాణులు అనిత్య ఏవైతే ఉన్నాయో అది జలంలో మారుండొచ్చు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, నాట్ బికాస్ ఆఫ్ ఉష్ణము తేజస్. సరే ఒక్క నిమిషం సార్ విష్ణు గారు, ఇది ఒకసారి మనం ఇది చూద్దాం. ఇప్పుడు రూపాది చతుష్టయం పృథివ్యాం పాకజం అనిత్యం కదా. ఈ ఒక్క నిమిషం మళ్ళీ పార్స్ చేసుకుందాం. రూపాది చతుష్టయం అంటే అనుకున్నట్టే రూప రస గంధ స్పర్శ కదా. వీటిలో పాకజం అనిత్యం అంటే వస్తుగత పాకజం అనిత్యం అంటే ఏంటి? ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ద్వ్యణుకం నుంచి అంటే ఏదైతే పుట్టే పదార్థం ఉన్నదో దానిలో ఉండేది ఏదైనా సరే అనిత్యమేనే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆ ద్వ్యణుకమే అనిత్యం కాబట్టి ద్వ్యణుకం నశిస్తే దానిలో ఉన్న గుణాలు నశిస్తాయి. సో ఇక్కడ వివాదమే లేదు. ఇక్కడ కేవలం చెప్పేది ఏంటంటే పృథివీలో ఉన్నటువంటి ఇవి మాత్రము పాకజములైనటువంటివి అనిత్యములు. మిగతా చోట్ల ఈ నాలుగిట్లో పృథివీలో పాకజములైనవి అనిత్యములు కూడా. పృథివీలో కూడా అందులో పృథివీ పరమాణువులలో ఉండేటటువంటి 4 అనిత్యములు. ఇక్కడ మెయిన్ గా చెప్పదలుచుకుంది అది. ద్వ్యణుకంలో ఉన్నది అనిత్యం అని చెప్పడం కోసం అసలు స్టేట్మెంట్ అవసరం లేదు. ద్వ్యణుకమే అనిత్యం కాబట్టి ద్వ్యణుకంలో ఉండేది కూడా అనిత్యమే. అది స్టేట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్పేది ఏంటంటే పృథివీ పరమాణువులలో ఉండేటటువంటి 4 గుణాలు. ఒకసారి అంటే హౌ ఐ అండర్స్టాండ్ ఇట్,
రూపాది చతుష్టయం రూపరసగంధ స్పర్శాలు 4 కూడా పృథివీలో పాకము వలన పుట్టును ప్లస్ అనిత్యము. పాకం వలన మిగిలిన వాటిలో ఈ 4 కూడా పాకం వలన పుట్టకపోవచ్చు. అక్కడ చిన్నది ఉంది, దాని తర్వాత మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అన్యత్ర అపాకజం నిత్యం అనిత్యంచ నిత్యగతం నిత్యం. ఇది మార్చలేరుగా. అంటే జల పరమాణువులలో ఉన్నటువంటివి అపాకజములైనా సరే పాకజములు అవ్వవు, అపాకజములు అవుతాయి. అవి నిత్యములే అంటే వాటిలో మార్పు ఉండదు. అవి ద్విధ నిత్యం ఉంది కదా. అన్యత్ర నిత్యగతం నిత్యం. నిత్యం ఏంటి? నిత్యగతం అంటే నిత్యం ఏంటి? పరమాణు. ఒకసారి చూడండి. అన్యత్ర అపాకజం నిత్యం అనిత్యంచ. అవును, దాని తర్వాత రెండు ఉన్నాయి కదా. రెండు ఉన్నాయి. అదే ఆ రెండు ఎలా ఉన్నాయి? నిత్యగతం నిత్యం, అనిత్యగతం అనిత్యం. నిత్యగతం అంటే పరమాణు రూపం అనుకోండి. పరమాణువులలో ఉండేటటువంటి అపాకజములైనటువంటి రూపాదులు నిత్యములు. అంటే ఏంటి? జల పరమాణువులో మార్పు అనేది ఉండదు అని అభిప్రాయం అక్కడ. మీరు అనిత్యం అంటే ఏంటి మరి? జల వాటిలో జణుకము, జల పరమాణువు కాకుండా జల జణుకాలు ఏవైతున్నాయో అవన్నీ అనిత్యములు. అంటే అర్థం ఏంటి? జణుకం అనిత్యం కాబట్టి అవి కూడా అనిత్యాలు. సో జలములో జనకములు ఉన్నాయనుకోండి, ఉంటే దాని మూలంగా రూపం మారచ్చు కదా అంటున్నాను నేను. ఇందాక శ్రీరామ్ గారు చెప్తుంటే దాని మూలంగా రూపం మారినట్టు కనిపించచ్చు కదా అని అంటున్నది. నాట్ నెసెసరీ బికాస్ ఆఫ్ పాకజం. నేనంటోంది ఏంటంటేనండి, మీకు జల పరమాణువులలో మార్పు చెందకపోతే జణుకం మొదలుకొని మార్పు అనేది సంభవించదు. అంటే మీరు ఫర్ సపోజ్ తీసుకోండి, బేస్ ఏదైతే ఉన్నదో అది పరమాణు నుంచి కదా మొదలయ్యేది. సో పరమాణువులో ఏవైతే రూప రస అంటే జలం వరకు వచ్చేసరికి రూప రస స్పర్శాలు ఏవైతే ఉన్నాయో అవి మారకుండా స్థూలమైనటువంటి జలంలో మార్పు అనేది సంభవించదు. చెప్పారు అంతేనా? ఇక్కడ అంటే శాస్త్రంలో అభిప్రాయం అదే. పరమాణువు వరకు వెళ్ళి పరమాణువులో మార్పు, ఎందుకంటే పరమాణువు యొక్క రిఫ్లెక్షనే మొత్తం అంతా అన్నిట్లోనూ ఉంటుంది. పరమాణువులో లేనటువంటిది మీకు స్థూలమైనటువంటి దానిలో ఉండదు. పరమాణువులో కనుక ఒక అట్రిబ్యూట్ లేకపోతే అది మీకు స్థూలమైనటువంటి ద్రవ్యంలో కనిపించేందుకు ఆస్కారమే లేదు. ఒక గుణం మాత్రమే. ఇప్పుడు పరమాణువుకి కార్యరూపం అంటే ద్వెణుకం కార్యం కదా. మరి కార్యరూపంలోనే తేడా కనిపిస్తుంది కదా. అలా కాదు. మీరు ఇప్పుడు కార్యంలో ఉండేటటువంటి గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేని వల్ల వచ్చాయి? కారణంలో ఉన్నటువంటి గుణం వల్లే కార్యంలో ఉన్నటువంటి గుణం వస్తుంది. కారణగుణ ప్రక్రమ న్యాయం అని చెప్పకూడదు ఇక్కడ అసమవాయ కారణం అని చెప్తారు. అంటే ఇప్పుడు ఘటంలో ఉన్నటువంటి రూపముకి కారణం ఏమిటి అని అంటే కపాలంలో ఉన్నటువంటి రూపం. కపాలంలో గనక ఫలానా అంటే ఇప్పుడు ఏదో నీల ఘటం అని తీసుకున్నాం, అంటే నల్ల కుండ అనుకున్నాం. ఎర్రటి కపాలాలతో మీరు నల్లటి కుండను తయారు చేయలేరుగా. సో ఒక కార్యంలో ఒక గుణం ఉంది అని అంటే దానికి అసమవాయి కారణం ఏమవుతుందంటే కారణంలో ఉన్నటువంటి గుణము. ఇది మీకు పరమాణువు వరకు వెళ్తుంది. చివరికి పరమాణువులో లేనటువంటి గుణము మీకు జణుకంలో ఉండదు, జణుకంలో లేనటువంటి గుణం త్రిణుకంలో ఉండదు. ఇలా మీరు వరుస పెట్టుకుంటూ వెళ్తే స్థూలమైనటువంటి ఏదైనా ద్రవ్యంలో కూడా పరమాణువులో లేనటువంటిది అసలు ఉండదు. ఆ మధ్యలో మాత్రమే జరిగి పరమాణువులో మార్పు జరగకుండా మిగతా వాటిలో మాత్రమే మార్పు జరుగుతుంది అనేది కుదరదు. ఒక్క నిమిషం నేను వీడియో తీస్తున్నాను, నేను ఉంటాను ఇంకా వింటూ ఉంటాను. అర్థమైందండి? నాకు కాలేదు, నాకు యాక్చువల్లీ ఇందాకేదో అర్థమైంది, ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇప్పుడు దాకా డిస్కషన్స్ లేదా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది నాకు. కాదు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. ఇందాక విష్ణు గారు ఎత్తిన పాయింట్ నాకు ఏమర్థమైందంటే ఇక్కడ ఉన్న ఇందులో రూపాది చతుష్టయం పృథివ్యాం పాకజం అనిత్యం చ అంటే లిస్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నారు ఆయన కదా. అవి పృథివిలో పాకజములు అనిత్యములు ఎక్కడ పరమాణువులో కూడా అనేది మనం అక్కడ చెప్పుకోవాలి ఫర్ క్లారిటీ. కానీ ఒకటే అంటే ఈ 4 ఉన్నది కేవలం పృథివీలో మాత్రమే. మిగిలిన 3 4 లేవు.
ఏదో ఒక సబ్సెట్టే ఉంది. అదే సబ్సెట్ అవును, ఒక్కొక్క అవును, తగ్గుతూ అవును. వచ్చింది కదా. అవును. కాబట్టి ఇది ఒక సెట్ అయిపోయింది. వారు ఏం చెప్పారు, రూపాది సుతిష్టయం పృథివ్యాం పాకజం అనిత్యంచ. అది పాకం వలన పుట్టినది అనిత్యము. ఇది ఒక అవును. సెట్ అయింది. అంటే మీరు పృథివిలోనే 2 సెట్లు తీసుకోండి. పృథివిలోనే పాకజ రూపరస గంధ స్పర్శాలు, అపాకజ రూపరస గంధ స్పర్శాలు ఉన్నాయి. ఓకే ఓకే. అంటే ఎక్కడైతే పాకం అనే ప్రక్రియ జరగదో అటువంటి పార్థివ ద్రవ్యం కూడా ఉంటుందిగా. పాక ప్రక్రియ జరగనటువంటి ద్రవ్యాలు లేవా? ఉన్నాయిగా. ప్రతిదానికి అవల్యూషన్ ఉంటుందని లేదుగా. ఇప్పుడు మట్టి ఉందండి, పోనీ మట్టి వదిలేసండి, మట్టి తీసుకుంటే కొంచెం ఇదో వస్తుంది కానీ ఎలా చెప్పాలి, దేనికి ప్రాసెస్ ఉండదా? అంటే మీరు ఏమి ఎక్స్టర్నల్ లేకుండా అంటే అది ఉన్నది అలాగే ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు దానిలో మార్పు ఉండదు. అయోమయం అని తీసుకుందామండి. అయోమయం అంటే లేకపోతే రాయి లాంటిది తీసుకొచ్చాము. రాయి తీసుకుంటే కూడా దానిలో ఏమైనా మార్పు వస్తుందా? మార్పు వచ్చేందుకు అవకాశం ఉందా? స్పర్శలో మార్పు రావచ్చా? ఉంది. ఎందుకు మనం ఆ పాషాణం అనుకున్నప్పుడే అన్నాం కదా, రాయికి కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. అవునవును, కానీ దానిలో అనుష్ణ శీత స్పర్శం కాకుండా శీత స్పర్శం వచ్చేందుకు అవకాశం లేదుగా. కానీ మార్దవం అంటే కాఠిన్యం పోయి మార్దవం అనేది రావచ్చేమో, అంటే మృదుత్వం అనేది రావచ్చేమో. అవును, ఎందుకంటే రాయి నుంచే ఇసుక తయారవుతుంది. అదే ఇసుక, ఎందుకంటే రూప పరావృత్తి కూడా జరుగుతుంది దానిలో. కానీ అక్కడ తేజస్ సంయోగం ఉంది. అన్ని చోట్ల అదే తేజస్ సంయోగం అనేది ఇన్నోవేటబుల్ అక్కడ ప్రతి చోట కూడా. నేను తేజస్ సంయోగంతో అయ్యేది పృథివీ దాంట్లో మాత్రమే, మిగిలిన వాటిలో తేజస్ సంయోగం లేకుండా కాదు. అక్కడ నిత్యగతం నిత్యం అనే దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. నిత్యగతం నిత్యం, అనిత్యగతం అనిత్యం అంటే ఏంటి అర్థము? నిత్యంలో ఉండేటటువంటి వాటికి మార్పు ఉండదు అని అర్థం. అనిత్యంలో ఉండేవి అనిత్యములు అని చెప్తున్నారు అంతే. అంటే ఒకటి నాకు ఇట్లా పరమాణు రూపంలో మార్పు లేకుండా దాని మేనిఫెస్టెడ్ ఫామ్ లో మార్పు ఉండదని మీరు అంటున్నారా? ఉండదు, శాస్త్ర ప్రకారంగా అయితే ఉండదు. నాకు శాస్త్రంలో అంటే పరమాణువులో లేనటువంటి ఏ గుణము కూడా మీకు మిళితమైతే, ఇప్పుడు ఒకటేమో పృథివీ పరమాణు ఉంది, జల పరమాణు కూడా కలిసింది. ఇప్పుడు జలంకి వాసన ఎందుకు వస్తుంది? పృథివీ పరమాణు దాంట్లో కలిసిందనే కదా. సో ఇది ఇన్హరెంట్ గా జలం కాదు, జల పరమాణు యొక్క ట్రైట్ కాదు అది, కానీ పృథివీ కలిసింది కాబట్టి నేను చెప్పింది ఆ పృథివీ పరమాణు ఏది ఉందో అది జలానికి నిత్యం కాదు కదా, అది అనిత్యం అనుకోవచ్చు కదా, కాదా? వీళ్ళు బై డెఫినేషన్ అంటున్నారు కదా, గంధం కేవలం పృథివీకి మాత్రమే ఉంటుంది. అదేంటండి, అంటే మనం ఏమంటాం, జలంకి అప్పుడప్పుడు వాసన వస్తే అది బికాస్ ఆఫ్ పృథివీ పరమాణు ఇన్ జలం కదా. ఇప్పుడు జలంలో అది మిక్స్ అయింది, జలంకి అది అనిత్యము, దానికి గుణం నిత్యము అనుకోవచ్చు కదా. అలాగా జలానికి ఆ గుణం వచ్చి అంటటం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు గుణాన్ని మీరు ఎలా తీసుకోవాలంటే, మీరు గుణాలని పైన ఉంటాయండి, ద్రవ్యం కింద ఉంటుంది, ఈ ద్రవ్యాలు కలుస్తున్నాయి. సో ద్రవ్యం లేకుండా, అంటే ఇప్పుడు మీరు ఇందాక తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాసన ఉంది, ఈ వాసన దేని మీద ఆధారితంగా ఉన్నది? పృథివీ ఆధారితంగా ఉన్నది. జలం ఉంది, ఇక్కడ వస్తుగత్య ఏ రెండిటికి సంయోగం ఉన్నది అంటే జలానికి పృథివీకే. కానీ ఈ గుణము డైరెక్ట్ గా, ఈ వాసన అనేది డైరెక్ట్ గా వచ్చి జలంతో సంపర్కం చెందలేదు. ఎందుకంటే గుణానికి ఆ యోగ్యతే లేదు. గుణం ఎప్పుడు కూడా స్వతంత్రంగా అది ఉండలేదు, అది ఎప్పుడు కూడా పరతంత్రమే. ద్రవ్యాన్ని ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించుకొనే ఉంటుంది. కాబట్టి అక్కడ సంయోగము అంటే ఆ ద్రవ్యం ద్వారా సంయోగం అని చెప్పాలన్నమాట, దానికి ఒక సంబంధం చెప్తారనమాట. సో అక్కడ 2 ద్రవ్యాలు కలిసి ఉన్నాయని చెప్పడంలో అయితే ప్రాబ్లం ఉండదేమో. కానీ జలాల్లో 2 రకాలు ఉంటాయా, నిత్య జలము అనిత్య జలము అని? నిత్య జలం అంటే పరమాణువు అని అర్థం ఉందిగా. ద్విధా నిత్యా అనిత్యాశ్చేతి నిత్యా పరమాణు రూపా అనిత్యా కార్య రూపా. జలం దగ్గర అప్పు దగ్గర చెప్పిన స్పర్శవత్యాపహ. అనిత్య అంటే ద్వేణుకం అని అర్థం. అనిత్య జలము అంటే ఏంటి? ద్వేణుకాది జలం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా అనిత్య జలాలు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ పైన చదవండి, నిత్యగతం నిత్యం, అనిత్యగతం అనిత్యం. దాని తర్వాత ఏముంది? సంఖ్య కలిపోయింది. ఒక్క నిమిషం. సరే,
రూపాది చతుష్టయం ఆ, పృథివ్యాం పాకజం అనిత్యం చ ఆ, అన్యత్ర అపాకజం నిత్యం అనిత్యం చ ఆ, నిత్యగతం నిత్యం అనిత్యగతం అనిత్యం. ఆ. దాని తర్వాత ఏకత్వాది వ్యవహార హేతు సంఖ్య అని వెళ్ళిపోయిందా? యా అది వేరే కదా, అది సంఖ్య వేరు, సంఖ్య వేరు. యా నాకు చెప్పండి విష్ణు గారు. శ్రీరామ్ గారు చెప్పింది ఏంటంటే జలములో కూడా ఈ రూపాంతరం ఉంది కదా అన్నది అదే మీరు చెప్పి నాకు అర్థమైంది. పాకజము వేరు అపాకజము అవ్వచ్చు కదా. నాకు ఇంకో డౌట్ వచ్చింది యాక్చువల్ గా. ఇప్పుడు పాకజము మనం చెప్పింది ఏంటి, విజాతీయ తేజస్ సంయోగ పాకము అంటున్నాం. అంటే తేజస్సు మూలంగానే పృథ్వీ పదార్థాల్లో రూపాంతరం వస్తుంది అంటే కేవలం పాకం అనేది తేజస్సుతో మాత్రమే వస్తుంది అని. జలంతో కూడా వస్తుంది కదా మార్పు. ఉదాహరణకి ఏదైనా ఒకటి నీళ్ళలో నానిచేసామనుకోండి, దాని రంగు మారిపోతుంది కదా. అక్కడేమో ఉష్ణ సంయోగం ఏమి లేదు కదా. అది ఇంకొక విఘాతం ఏమో అనిపించింది. అంటే అది పూర్తిగా మారిపోతుందా? నాకు మీరు ఏదైనా నానబెట్టే మారిపోతుంది కలర్. దేనిది దేనిది ఏ పదార్థాన్ని మీరు తీసుకోండి? పృథ్వీ పదార్థం ఏదైనా తీసుకోండి జనరల్ గా. ఏదో చెప్పండి ఒకటి. మీరు ఇప్పుడు మీరు ఒక ఏదైనా బాటిల్ వేసారనుకోండి ఉదాహరణకి, నీళ్ళల్లో చాలా సేపు నానబెట్టేస్తే ఎందుకు తిండి పదార్థాలు నీళ్ళల్లో జంతికలు వేసి పెట్టారనుకోండి, ఎల్లో ఉన్నవి తెల్లగా అయిపోతాయి, కొంచెంసేపటికి అట్లాగా ఎర్రగా ఉన్నవి ఎల్లో ఇష్క అయిపోతాయి. మామూలుగా శనగలు నీళ్ళల్లో వేస్తే మొలకెత్తించడానికి రంగు మారుతాయి కదా, రంగు అన్ని. ఇప్పుడు ఈ బీజం నుంచి మొక్క రావడం అదంతా అక్కడ తేజస్ సంయోగం ఉంటుంది, ఆవిరి ఉంటుంది. పూర్తిగా మొక్క దశ వరకు వెళ్లకుండా కేవలం మొలకెత్తించడానికి మనం నీళ్ళలో పెట్టి ఆరు గుడ్డలో చుట్టి తడిపి గుడ్డలో చుట్టి చీకట్లో పెట్టేస్తే పొద్దుటికి మొలకెత్తుతున్నాయి కదా. అక్కడ ఆవిరి ఉంటుందిగా, రసం కూడా మారుతుంది కదా మామూలుగా. అక్కడ ఆవిరి ఉంటుందిగా. మీరు గుడ్డ పెట్టి చుట్టినప్పుడు మీరు దాన్ని ఏం చేస్తున్నారు, దాన్ని తొందరగా అయ్యేటట్టు చేస్తున్నారు కదా. సో అది ఆవిరి ఆవిరి ఉంటుంది కదా అక్కడ లోపల, ఒక రకమైనటువంటి హీట్ జనరేట్ అవ్వాల్సిందే. అవి అవ్వకుండా మీకు మొలక తొందరగా ఎత్తది. మొలక దగ్గర వచ్చేసరికి దెర్ ఇస్ నో ప్రాబ్లం. అక్కడ ఆవిరి అనేది ఖచ్చితంగా ఇన్హెరెంట్. కానీ మీరు నీళ్ళ లోపలే ఉన్న సంయోగం లేదు అని అంటే నేను ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే బట్టల విషయంలో కానీ ఇంకా వస్తువు విషయంలో అన్నారు చూసారా, అది కేవలం దాని మీద ఉన్న రంగు పోతుందే కానీ రంగు మారటానికి రంగు పోవటానికి తేడా ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక బాటిల్ పెట్టారనుకోండి, అది ప్లాస్టిక్ బాటిల్ లేకపోతే ఇంకో బాటిల్ అవ్వనివ్వండి, అదొక డై వల్ల దానికి ఏర్పడినటువంటి ఒకనొక ప్రాసెస్డ్ వల్ల మీరు ఒక రంగు దీన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కి ఏదైతే సహజంగా ఉండేటువంటి రంగు ఉందో అది పోతుందా? కాదు. మన యాక్చువల్లీ బయట నుంచి పైన చూసేది ఇది. ఈ రంగు పోవచ్చు అంటే ఏంటి, ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధము శిథిలమైపోయింది కాబట్టి ఊడిపోయింది. కానీ ఒక ఆ ప్లాస్టిక్ యొక్క రూపం అంటే ఇప్పుడు గడ్డి పాలలాగా అవ్వట్లేదుగా. మరి జలస్పర్శతోనే రసం అక్కడ ఏమవుతుంది, రసం టేస్ట్ మారిపోతుంది కదా. శనగలు నానబెట్టినప్పుడు, పచ్చి శనగలు తిన్నప్పుడు, నానబెట్టిన తర్వాత తిన్నప్పుడు టేస్ట్ మారిపోతుంది కదా. అక్కడ ప్రాసెస్ జరగలేదని చెప్పగలరా అని, ఉష్ణ సంయోగం లేదని చెప్పచ్చు కదా అని ఎలా చెప్తారు అని. నీళ్ళలో నానబెట్టిన పల్లీలు వేరే టేస్ట్ ఉంటాయి కదా, ఉడకబెట్టకుండా కేవలం నానబెట్టిన పల్లీలు. అవును సార్, అవును సార్, అవునండి. మీరు అక్కడ నానబెట్టినప్పుడు కూడా నేనేమంటానంటే అక్కడ జలం ఉన్నంత మాత్రాన తేజస్సు ఉండదు అని మీరు చెప్పగలరా? చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయించారు. మనకి నార్మల్ గా పువ్వు ఉంటుంది కదా, అంటే చిన్న పువ్వు ఏదో హైబిస్కస్ ఏదో, దానికి కలర్ వాటర్, నార్మల్ వాటర్ పోసే బదులు కలర్ వాటర్ పోయమన్నారు. కొన్ని రోజుల తర్వాత దాని కలర్ మారిపోయింది, ఆ కలర్ తీసుకొని అబ్జర్వ్ చేసి. సో అలా చూస్తే అది అంటే ఇప్పుడు మనం శనగలకి మాట్లాడుకున్నా లేకపోతే ఇంకేదైనా మాట్లాడుకున్నా దాన్ని ఏ ఎన్విరాన్మెంట్ లో ఉంది, అది ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది అనే దాన్ని బట్టి కూడా దాన్ని వాట్ ఎవర్ రూపం ఆర్ టేస్ట్ డిసైడ్ అవుతుంది కదా. సో అలా చూస్తే ఇన్ఫాక్ట్ మనం అంటే బేసికలీ అది మళ్ళీ బేస్ ఫామ్ కి వస్తుంది అన్నట్టు అనొచ్చా అని, అంటే జస్ట్ చిన్న హంచ్ అంతే జస్ట్ అది. అంటే మీరు ఏమంటారంటే తేజస్సు అంటే జలం యొక్క సంస్పర్శతో కూడా అవుతుంది కదా, పాకం అంటే తేజస్సు యొక్క సంస్పర్శ ఉండాల్సిన అవసరం లేదు కదా అని అంటారు, అంతే కదా అభిప్రాయం? అది ఈ పాయింట్ మీద శ్రీనివాస్ గారు చెప్పింది వర్తిస్తుంది. మనం తేజస్సు లేదు అని చెప్పలేము.
కానీ ఇందులో రసాయన ప్రక్రియ కూడా అవ్వచ్చు కదా, అంటే అదే పాకం ఇక్కడ బేసిక్ గా. దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్, ఎండోథర్మిక్ రియాక్షన్స్ ఉంటాయి. మామూలుగా కెమికల్ రియాక్షన్ వల్ల కూడా వేడి జనరేట్ అవుతుంది, ఆ వేడి వల్ల మళ్ళీ వేరేవి అవుతూ ఉంటాయి. సో అది అంటే అది బయటికి మనకి తేజస్సు యొక్క ఉష్ణము తెలియాల్సినటువంటి అవసరం లేకుండా కూడా సూక్ష్మంగా జరిగేటటువంటి ప్రక్రియ అవ్వచ్చు కదా. అవ్వచ్చు. అంటే వీళ్ళ మెయిన్ ఇదేంటంటే ఏదైనా సరే ఒక మార్పు జరగాలంటే అక్కడ తేజస్సు యొక్క స్థితి అనేది చాలా ముఖ్యము అని అభిప్రాయం. చాలా చోట్ల చూసాం. నా పాయింట్ ఏంటంటే ఇందాక నాకు అనిపించింది ఏమిటంటే కేవలం అప్రయత్నంగా స్టేట్ మారడం వేరే వేరే స్టేట్స్ లో దొరకడం, ప్రయత్నం వల్ల గడ్డి పాలవడం, అలాగా ఆ రెండింటికి తేడా ఉంది కదా. రూపాంతరం చెందుతోంది అంటే ఇప్పుడు గడ్డి హరితంగా ఉంది, పాలు శుక్లంగా ఉన్నాయి, అది మారిపోయింది. ఈ మారే గుణం పృథ్వీకి మాత్రమే ఉంది అంటే పృథ్వీకి మాత్రమే కాదు, ఆపకు కూడా ఉండాలి. ఎందుకంటే దానికి మనకు చూస్తూనే ఉన్నాం, అప్రయత్నంగానే 3 దశల్లో కనిపిస్తుంది మనకి. నీళ్ళుగా కనిపిస్తుంది, ఆవిరిగా కనిపిస్తుంది, ఐస్ కరకగా కూడా కనిపిస్తుంది. కాబట్టి అండ్ ప్రయత్నంగా కూడా అది ఆ 3 దశల్లో నుంచి తీసుకెళ్ళొచ్చు నీళ్ళని. మనమే ఫ్రీజ్ చేయొచ్చు, మనమే ఆవిరి చేయొచ్చు. సో అది ఎక్స్క్లూజివ్ కాదు పృథ్వీకి అని నాకు నేను దీంట్లో నాకు అది విఘాతం లేనట్టు అనిపిస్తుంది. మేబీ వారు చెప్పింది అయితే మరి ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్పిన ప్రకారం పాకజం మూలంగా కాదు, ఇంకా వేరే ఇంకేదో ప్రక్రియ మూలంగా రూపాంతరం చెంది, దే ఆర్ నాట్ నెగేటింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ అదర్ 3 హ్యావింగ్ దిస్ రూపాంతర. అంటే ఇక్కడ తర్వాత వ్యాఖ్యానాల్లో ఏంటంటే ఏం చెప్తూ వస్తుందంటే చివరికి జలంలో ఉండేటటువంటి రూపం అనేది నిత్యము. అంటే నిత్యము ఇన్ ది సెన్స్ పరమాణువులో, జల పరమాణువులో ఉండేటటువంటి రూపం కానీ రసం కానీ స్పర్శ కానీ ఏదైతే ఉన్నదో అది నిత్యమైనటువంటిది అని. నిత్యము అని అంటే ఏంటి అంటే అది మారదు అని అర్థం అనే అభిప్రాయం. అంటే మిగతా ఇదే దీనిలోకి సంబంధించిన గ్రంథాల్లో పైన చూస్తే కనుక తర్వాత వచ్చేటువంటి అభిప్రాయం ఏంటి అంటే కనుక జలంలో మాత్రము మార్పు అనేది ఎక్కడా ఒప్పుకోల. తర్వాత గ్రంథాల్లో ఎక్కడో ఒక చోట మాత్రము ఈ స్పర్శ అనే అంశంలోకి వచ్చేసరికి అక్కడ ఒక చోట మరి ఈ హిమఖండం దగ్గర తేడా వస్తోంది కదా అని చెప్పని వదిలేశారే కానీ దానికి ఏంటి సమాధానం అనేది దాని మీద తర్వాత నేను చూసినట్టు నాకు గుర్తులేదు. మేబీ ఎక్కడైనా విచారణ ఏమైనా ఉందేమో ఒకసారి చూడాలి, ప్రామాణికులు ఏమైనా విచారణ చేశారేమో ఒకసారి చూడాలి. సరే, అయితే ఇది చూస్తే దీనికి సంబంధించి ఏమైనా తెలిస్తే చెప్పండి. షూర్. ఇప్పటికి దాటేద్దాం, ఇది మా డిస్కషన్ నడవట్లేదు. వాళ్ళకి మీరు ఏమనుకోకపోతే కాస్త వాళ్ళు ఇక్కడ ఆపుదామా? యా తప్పకుండా. ఇంకా నేను మళ్ళీ రేపు మొదలు పెడదాం. ఏంటి